సంయుక్త, నీకెలాంటి అబ్బాయి కావాలి? నీకు తెలీదా బావా నాకెలాంటి వాడు కావాలో? ఎలాంటి వాడు కావాలి అని అడిగితే నేను నీలాంటి వాడు కావాలనే చెప్తాను. అమ్మే, శాస్త్రి గారిని మీ బావ పంపించున్నాడు. నీకు మంచి పెళ్లి సంబంధం కుదర్చడానికి అబ్బాయిల ఫోటోలు చూపిస్తున్నాడు. నువ్వు కూడా కూర్చో తల్లి, నువ్వు కూడా చూద్దుగానే. నాయనా, నీకు మొన్ననే చెప్పుండాను కదా, మళ్ళీ మళ్ళీ నన్ను అడగ మాకు. మీకెట్టా నచ్చితే అట్ట చేయండి. అమ్మా, కేశవన్ని ఆడికిపోయినాడు? కేశవా మన సీమ నుండి మనుషులు వస్తుండారని రైల్వే స్టేషన్ కి పోయిండాడమ్మీ. ఇప్పుడు నేను గుడికి ఎట్టా వెళ్ళాలమ్మా? నాయనా, నాకిప్పుడెవరు తోడుగా వస్తారు? అమ్మే, బయట మనకు పరిస్థితులు బాగాలేదు. నువ్వు ఒంటరిగా గుడికి వెళ్ళటం మంచిది కాదు. రేపు పోదులే తల్లి. అదేంది నాయనా, ఈరోజు మంచి రోజు. దేవుడికి ఇయాల చేయించాల్సిన అర్చన రేపు చేయిస్తామా ఏంది? నాకెవరు తోడొచ్చినా రాకపోయినా ఇయాల నేను గుడికి వెళ్తాను. అల్లుడు, సమయానికొచ్చినావు. రా అల్లుడు. ఏంటత్తయ్యా? మా అమ్మిని కాస్త గుడికి తీసుకెళ్తావా అయ్యా? ఇంత చిన్న విషయానికి ఎందుకంత రిక్వెస్ట్ అత్తయ్యా? సంయుక్తని గుడికి తీసుకెళ్ళాలి, అంతే కదా? శాస్త్రి గారు, మీరు ఫోటోలు చూపిస్తూ ఉండండి, మేము వచ్చి జాయిన్ అవుతాం. అలాగే బాబు. సంయుక్త, పద. ఏమైంది సంయుక్త, అక్కడే ఆగిపోయావు? రా. నాయనా, నేను బావతో పాటు వెళ్ళను. గుడికి రేపే వెళ్తాను. ఆగు సంయుక్త. సంయుక్త, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? లేదు కదా, మరెందుకు నాతో పాటు బైక్ ఎక్కి కూర్చోడానికి భయం? నాకు తెలిసి ఇంకా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అనుకుంటున్నావేమో. నిజానికి నువ్వు నన్ను ప్రేమించడం ఎప్పుడూ మానేశావు సంయుక్త. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట భయం ఉండదు. ప్రేమ భయం ఎప్పటికీ కలిసుండవు. నువ్వు నా పక్కన కూర్చోడానికి కూడా భయపడుతున్నావంటే నీకు నా మీద ఎలాంటి ప్రేమ లేదని అర్థం. నువ్వు పాత రోజుల్ని, పాత ఎమోషన్స్ ని పక్కన పెట్టు. నిరభ్యంతరంగా నాతో పాటు రావచ్చు. ఇక్కడ ఆల్రెడీ మావయ్య వేరే మ్యాచెస్ కోసం ఫోటో సెర్చ్ చేస్తున్నారు. నీకు నాకు ఎలాగూ ఒకరి మీద ఒకరికి ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఇంకా ఏంటి నీ ప్రాబ్లం? వచ్చి నాతో పాటు బైక్ మీద కూర్చో, గుడికి తీసుకెళ్తాను. నాయనా, బావ చెప్పింది అక్షరాల నిజం. నేను నిజంగా బావను ప్రేమించడం మర్చిపోయి చాలా రోజులైంది. నిజంగా నాకు బావ మీద ప్రేమ ఉంటే నాకు సిక్కేస్తా ఉండాలి. కానీ ఇప్పుడు నాకలా లేదు. మరలాంటప్పుడు నేను బావతో పాటు పోతే ఏంది ప్రాబ్లం? అమ్మా,
నేను బావతో పాటు గుడికి వెళ్ళొస్తాను. నాయనా, గుడికెళ్ళొచ్చేలోపు నువ్వే వాళ్లలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయి. నీకు అమ్మకు నచ్చితే కళ్ళు మూసుకుని తాళి కట్టించుకుంటాను. బావా పద. గుడ్. ఇలా ప్రాక్టికల్ గా ఆలోచించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. పద సంయుక్త. ఇదో శాస్త్రి గారు, విన్నారు కదా మా అమ్మాయి ఏం చెప్పిందో. తను తిరిగి వచ్చేసరికి మంచి అబ్బాయిని చూసి ఓకే చేసి సిద్ధంగా ఉంచాలనా? అలాగేనయ్యా. ఈ అబ్బాయిల ఫోటో చూడండి. సంయుక్త ఎక్కువ. సంయుక్త జాగ్రత్తగా పట్టుకుని కూర్చో. పర్వాలేదు, మీద చెయ్యేసి కూర్చో. బ్యాక్ కూర్చున్నప్పుడు పట్టుకోకుంటే బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోవటం కష్టమవుతుంది. అనగనగనగా ఒక ఊళ్ళో ఉందో గోరింక, తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట. ప్రేమలో లీనమై ఒక్కటయ్యే వేళలో లోకమే ఏకమై ఒప్పుకోని రేయిలో ప్రేమ గూడు కూలిపోయే గాలివానలో. ప్రేమ ఓ ప్రేమ ఇది నీ మాయేనా, ప్రేమ ఓ ప్రేమ జత కలిపేమైనా.
సంయుక్త ఒక్కసారి దిగు. భలే ఫిగర్ రా. రే మామా, మద్యం ఆరోగ్యానికి హానికరం. ఇందులో ఉన్న చుక్క కన్నా ఆ చుక్క బావుందిరా. సీసాలు పక్కన పడేసి రౌండప్ చేయండిరా దాన్ని. దాని పక్కన ఎవడో ఉన్నాడురా. రేయ్, వాడొక్కడు, మనం నలుగురం. పట్టపగలు పోరిని పక్కన పెట్టుకొని వాడొక్కడైనా ఎంజాయ్ చేసేది, మనం చెయ్యొద్దా? పదండ్రా. సంయుక్త కూర్చో. మస్తుంది ఫిగర్ అదిరిందిరా. ఫిగర్ అదిరింది. అదిరిందిరా మామ. పట్టిందిరా. ఫిగర్ అదిరిందిరా. మస్తు. బావా భయమేస్తా ఉండేది. సంయుక్త భయపడకు, నువ్వు కూర్చో. పల్లెటూరు ఐటం రా, ఫ్రెష్ గా ఉన్నట్టుంది. రేయ్, మర్యాదగా పక్కకి తప్పుకోండి. బావా వద్దు బావా, వీళ్ళని చూస్తుంటే నాకెందుకు భయంగా ఉండదు. సంయుక్త భయపడకు, నువ్వు కూర్చో. ఎవడొస్తాడో చూస్తాను. ఇంతవరకు నా బాడీని సిటీ అమ్మాయిలే కాని పల్లెటూరు అమ్మాయిని టచ్ చేయలేదు. దీన్నో గంట మా కుదిరే, దీన్నో గంట మా కుదిరే, దీన్నో గంట మా కుదిరే, 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 గంట. బావా బావా వద్దు బావా ప్లీజ్.
బావా ప్లీజ్ ఏమండి ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. సంయుక్త నువ్వు భయపడకు, పక్కనుండు. రే సాలే, నా మీదే చేసుకుంటావురా? బావా వదిలే బావా, వెళ్ళిపోదావురా బావా. బావా భయం వేస్తా ఉండదు బావా, వచ్చే బావా. సంయుక్త 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 రే యశ్వంత్, నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పుడు మనలాగే సంయుక్త శంకర్ అనే వాళ్ళు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నేను నా అనుభవంతో చెప్తున్నాన్రా. నీ కళ్ళలో ఉన్న తడి అక్కడ సంయుక్త కళ్ళలో కూడా ఉండి ఉంటుంది. నాయనా, బావని నా కళ్ళ ముందే పొడవబోతుంటే
చూస్తూ చూస్తూ తట్టుకోలేకపోయాను. అమ్మీ, దాన్నే ప్రేమంటారమ్మీ. సంయుక్త ఎప్పటికీ నా భార్య కాదు. నా భర్తగా ఎప్పటికీ మా బావ రాడు నాయనా.